గంజాయిని స్మగ్లర్ల నుండి కేజీలుగా కొని గ్రాముల సైజులో చిన్న ప్యాకెట్ల సైజులోకి మార్చి అమ్మే గ్యాంగ్ను పట్టుకున్నారు. టూడౌన్ పోలీసులు వీరి నుంచి 2.50 కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వెంకట చిరు, షాహినూర్ బాషా, దుర్గా ప్రసాదులకు అరకు నుంచి గంజాయిని తెచ్చే స్మగ్లర్లతో సంబంధాలున్నాయి. వీరి నుంచి కేజీలుగా గంజాయిని కొని గ్రాముల పరిణామంలో ప్యాకెట్లను తయారు చేసి గుట్టగా అమ్మేవారు. సమాచారం అందడంతో టూడౌన్ సీఐ ఇస్మాయిల్ మున్సిపల్ ఆఫీస్ వెనుక ఉన్న ఈ గ్యాంగుపై దాడి చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 3 నిందితులను అరెస్టు చేయగా మరో 3 పరారీలో ఉన్నారు. నిందితుల్లో 17 ఏళ్ల మైనర్ బాలుడు కూడా ఉన్నారు. టూడౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. అందరికీ నమస్కారం. నంద్యాల టూడౌన్ పరిధిలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర వెనుక ఈ గంజాయి ప్యాకెట్లు చిన్న చిన్న ప్యాకెట్లు చేసుకొని అమ్ముతున్నారు అనే సమాచారం మేరకు ఈ మధ్యలో మేము రైడ్ చేయడం జరిగింది. గెజిటెడ్ ఆఫీసర్ల సమక్షంలో మేము ఒక 4 ముద్దాయిలను అరెస్ట్ చేసి 2.5 కేజెస్ గంజాయిని మేము సాధన చేస్తూ జరిగింది. అది ఎక్కడి నుండి వస్తుందని చెప్పి మేము సోర్స్ కనుక్కున్నాము. వీరికి ఇంకా ఒక 4-5 మంది ఈ గంజాయి అరకు ఏరియా నుండి తీసుకొని వస్తున్నారని చెప్పి సమాచారం. సో మొత్తం 9 మంది మేము కేసు రిజిస్టర్ చేసినాము. వారి మీద ఈ 4గురిని అరెస్ట్ చేసాము, రిమాండ్ పంపించాము. మిగతా వారి కోసం ఒక టీం ఏర్పాటు చేసి మేము పట్టుకోవాలని ట్రై చేస్తున్నాము. సో మనం గంజాయి విషయంలో మేము మా ఉన్నతాధికారులు, మా ఎస్పీ గారు, ఏఎస్పీ గారు, మేడం గారి ఉత్తర్వుల మేరకు చాలా కఠినంగా మేము చేస్తున్నాము. స్టూడెంట్స్కి మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ యువత అంటే మైనర్, ఇప్పుడు మేము 4 అరెస్ట్ చేసే దాంట్లో ఒక ఆయన మైనర్ 17 years అబ్బాయి. సో ఈ యువత విషయంలో మేము చాలా జాగ్రత్త తీసుకుంటున్నాము. వారిలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి తీసుకొచ్చినాము. ఒకటి ఏంటంటే దాన్ని ఈజీ మనీ వస్తుందని చెప్పి అమ్మేవాళ్ళు ఒకటి, దానికి అట్రాక్ట్ అయ్యేవారు, ఆ కేసుల్లో ఇరుక్కునే వాళ్ళు ఒక టీం అయితే, ఒక గ్రూప్ అయితే, ఇంకో గ్రూప్ ఏంటంటే తాగడానికి అలవాటు పడే గ్రూప్ ఒకటి ఉంది. కాబట్టి వాళ్ళకి ఈ కేసులో ఇరుకొద్దు, ఈ కేసు చాలా డేంజరస్ కేసులు, బెయిల్ రాదు, శిక్ష కూడా పడుతుంది అని చెప్పి 20 years వరకు ఈ కేసుల్లో శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి మేము అప్పీల్ చేసేది ఏమంటే దయచేసి గంజాయి వ్యాపారం చేసి ఈజీ మనీ వస్తుందని చెప్పి మీరు కేసులో ఇరుకోవద్దు. సెకండ్ ఏంటంటే మీరు ఏదో అలవాటు చేసినారు, లేకుంటే ఎవరో హీరో తాగుతున్నాడో లేకపోతే ఇది చేస్తున్నాడో అని చెప్పి మీరు దయచేసి గంజాయి తాగడానికి అలవాటు చేసుకోవద్దని చెప్పి పోలీసు వారి విజ్ఞప్తి. అలాగే ఈ విద్యాలయాల్లో మేము కాలేజెస్ కానీ, తర్వాత ఈ